హాయ్ హలో నమస్తే. నేను మీ రసూలేన్ ఖాన్, ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ ఒక గుడ్ న్యూస్, మన యొక్క యూట్యూబ్ హిందీ ఛానల్ని కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఈ సందర్భంగా మీకు అందరికీ నేను చెప్పుకోదలుచుకున్నాను. సో ఎందుకంటే మనం ప్రొడక్షన్స్ చాలా క్రికెట్ ప్రొడక్షన్స్ కావచ్చు, పొలిటికల్ ప్రొడక్షన్స్ కావచ్చు, తర్వాత మూవీ ప్రొడక్షన్స్ కావచ్చు, పర్సనల్ అనాలిసిస్ కావచ్చు, ఇవన్నీ మనము యాజ్ త్రూ న్యూమరాలజీ ద్వారా ప్రొడక్షన్ చేయగలుగుతున్నాం. సో చాలా మంది నా యొక్క సబ్స్క్రైబర్స్ కావచ్చు, చాలా మంది ఈ మధ్య క్రికెట్ ప్రొడక్షన్స్ పెడుతున్నాం కాబట్టి నార్త్ నుంచి కూడా చాలా మంది కాల్స్ చేస్తున్నారు. సో ఎందుకు మనం కూడా హిందీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకూడదు అనే ఒక ఉద్దేశంతో నా యొక్క రసూల్ ఖాన్ అనే నేమ్ తోటి నేను కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది హిందీలో. సో కాబట్టి ఎవరైనా నా యొక్క ఈ వీడియో చూస్తున్నట్లయితే ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ యొక్క లింక్ నా యొక్క డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా లింక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ రోజు మనము న్యూమరాలజీలో చాలా వరకు నేను ప్రతిదీ కూడా ప్రాక్టికల్ గా ఉండాలన్న ఒక్క ఉద్దేశంతో మాత్రమే, మనం ఓవరాల్ గా ఎన్ని చెప్పినా అర్థం కాదు, మనం ఒక ప్రూవ్ గా చూపించాలన్న ఒక ఉద్దేశంతో మీ కొరకే నేను డిజిటల్ ప్యానల్ కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే నేను ఏది కూడా సాక్ష్యం లేకుండా, రియాలిటీ లేకుండా నేను ఏది ప్రొడక్షన్ చేయనని చాలా వరకు అందరికీ నా యొక్క సబ్స్క్రైబర్స్ కి తెలుసు. సో కాబట్టి దాన్ని ఇంకా డెప్త్ గా తీసుకెళ్ళాలి అన్న ఒక ఉద్దేశంతో నా యొక్క ప్రొడక్షన్స్ నేను ఎంతవరకు నిజంగా చెబుతున్నాను, ఈ సబ్జెక్ట్ యొక్క ఇన్డెప్త్ ఎంత ఉంటుందని మీకు కూడా తెలియాలన్న ఒక ఉద్దేశంతో నేను ఈ ఛానల్ని తీసుకురావడం. ఇక్కడ మీకు ఏమవుతుంది అంటే ప్రాక్టికల్గా అన్ని బయటపడతాయి. ఎందుకంటే ప్రాక్టికల్గా ప్రతి ఒక్కటి చూపించడం ద్వారా మీకు కూడా దీని మీద చాలా వరకు కన్ఫ్యూజన్స్ అనేవి క్లియర్ అవుతాయని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది కన్ఫ్యూజన్ చేసేసారు, అసలు న్యూమరాలజీ అంటేనే కన్ఫ్యూజన్. సో వారి గురించి మనం వదిలేద్దాం. ఈ రోజు నేను ఇంకొక రియాలిటీ గురించి చెప్పబోతున్నాను. యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారం చాలా మంది ఏమంటున్నారు అంటే 1కి 8 పడదు, 1 అంటే సూర్యుడు, 8 అంటే శని. సూర్యుడు శని యొక్క తండ్రి కాబట్టి అతను తన యొక్క సంతానం కాదు, ఎందుకంటే తన ఒరిజినల్ వైఫ్ కి పుట్టలేదు, తాను ఒక ఛాయ అనే దీనికి పుట్టడం అంటే వీరి యొక్క కలయిక వల్ల పుట్టిన వాడే శని. కాబట్టి తాను తర్వాత రియలైజ్ అయిన తర్వాత, అంటే ఇది ఒక పెద్ద మైథీ స్టోరీ అన్నమాట. మనం చూసుకున్నట్లయితే తన యొక్క రియల్ వైఫ్ అనేది తనతోటి ఉండలేక, అంటే తన యొక్క వేడిని తట్టుకోలేక తాను వెళ్తూ తన యొక్క ఛాయను తన హస్బెండ్ దగ్గర వదిలేసి వెళ్ళిపోవడం. సో తనతోటి మమ్మికం అయినప్పుడు పుట్టిన సంతానమే శనిదేవుడు కాబట్టి తన యొక్క రూపురేఖలు రాలేదు అన్న ఒక ఉద్దేశంతో ఈ శనిదేవుడు, శని అంటే శనిదేవునికి సూర్యుడన్నా శనిదేవుడికి ఇద్దరు పడదు అని చాలా మంది న్యూమరాలజిస్టులు కావచ్చు, మన ఆస్ట్రాలజీ ప్రకారం చూసినా కూడా ఇద్దరి గ్రహాలకు ఆపోజిషన్ ఉంటుందనేది చాలా మంది యొక్క సందేహం. కానీ రియాలిటీలో మనం చూసుకున్నట్లయితే ఏ తండ్రి కూడా ఏ కొడుకుని కూడా విస్మరించడు, తాను కూడా ఎక్కడ విస్మరించలేదు. వీళ్ళిద్దరు ఎక్కడా కూడా ఒకరంటే ఒకరు యుద్ధాలు కూడా చేసుకోలేదు. వీరి యొక్క ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు, మన ఆస్ట్రాలజీ కూడా అదే చెప్తుంది, శని యొక్క తత్వాలు కావచ్చు, శని యొక్క ప్రభావం కూడా ఎక్కువగా ఉన్నప్పుడు సూర్యుని ధ్యానించడం ద్వారా, సూర్యుని యొక్క జపం చేయడం ద్వారా శని కూడా తన యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది కూడా మనకు తెలుసు. సో కాబట్టి ఇక్కడ ప్రూవ్డ్ గా నేను చాలా మంది 1వ నెంబర్లో ఉంటే 8వ నెంబర్లో పుట్టిన వాళ్ళకి 1వ నెంబర్లో నేమ్ పెట్టుకుంటే వీళ్ళకి చాలా అనర్థాలు, ప్రాబ్లమ్స్ వస్తాయి, సూర్యుడికి శనికి పడదు అనేది కేవలం ఇది ఒక్క పాయింట్ ని పట్టుకొని దానిలో రియాలిటీ లేకుండా అనవసరంగా దాన్ని హైలైట్ చేసుకుంటూ జనాలను భయపెడుతున్నారు. సో కాబట్టి మీరు ఎక్కడ భయపడకండి. ప్రతి ఒక్క ప్లానెట్, ప్రతి ఒక్క నెంబర్ మంచిదే, కానీ సమయానుసారం ఇవి కొన్ని అనేటి ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తాయి. ఇది ప్రతి నెంబర్లు, ప్రతి ప్లానెట్లు, ప్రతి దానిలో నడుస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయం, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని కొన్ని నెంబర్లను పట్టుకొని, కేవలం కొన్ని నెంబర్లు మాత్రమే పట్టుకొని దాన్ని హైలైట్ చేస్తూ భయపెట్టడం అనేది జరగడం ద్వారా చాలా మంది జనాల కన్ఫ్యూజన్, భయం అనేది ఏర్పడుతుంది. సో కాబట్టి ఇక్కడ ఎక్కడ భయపడాల్సిన పని లేదు. ఈరోజు రియాలిటీగా నేను రియల్ గా మీ ముందుకి నేను తీసుకురావడం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది. సో ఈ రియాలిటీ మీకు
క్లియర్ కట్ గా మీకు అర్థమవుతుందనే నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనం ఏదైనా కూడా పర్ఫెక్ట్ గా క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే బాగుంటుంది. అంతేగాని మనం ఏది లేకుండా అనవసరంగా భయపెట్టడం, అనవసరంగా ఈ ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేయకుండా ఉంటే చాలా మంచిది అనేది నా యొక్క ఉద్దేశం అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకోవాలి, ఇక్కడ మీకు సెలబ్రిటీస్ గురించే నేను ఎందుకు చెప్తున్నాను అనేది కూడా నేను కిందటి వీడియోస్లలో నేను చెప్పాను. ఎందుకంటే వీళ్ళందరూ లైమ్ లైట్ లలో ఉంటారు. వీరి యొక్క లైఫ్ లో ఏం జరుగుతుంది ఏం లేదు అనేది మన ముందుకు క్లియర్ గా వస్తుంది. కాబట్టి వీరి యొక్క సిచ్యుయేషన్ అంటే మంచి జరిగినా చెడు జరిగినా కూడా న్యూస్ అనేది మన వరకు వస్తుంది. కాబట్టి మనం వీళ్ళ గురించి ఎగ్జాంపుల్స్ గా మనం తీసుకోవచ్చు అనమాట. వీళ్ళకంతా మించినది మనది కాదు కదా. సో ఇక్కడ శ్రేయా ఘోషల్ మీరు చూసుకొని ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను ఇస్తున్నాను, అందరికి తెలిసిన విషయమే. చాలా మామూలు ఫ్యామిలీ నుంచి వెళ్ళిన వాళ్ళే కదా వీళ్ళంతా. నేను చూపిస్తున్నది కూడా చాలా వరకు 90% ఆఫ్ నేను ప్రొడక్షన్ చేసేది కూడా కామన్ నుంచి, అంటే ఒక స్మాల్ ఫ్యామిలీ నుంచి రిచ్ పొజిషన్స్ కి ఏ విధంగా వెళ్తున్నారు, ఆ నెంబర్స్ అనేటివి మనం ఏవి యాంటీ నెంబర్స్ అనుకుంటున్నాం అవే వాళ్ళని ఏ విధంగా పాజిటివ్ ఇస్తున్నాయి అనే దాని గురించే నేను రియాలిటీ చెప్పబోతున్నాను. ఇక్కడ శ్రేయా ఘోషల్ అందరికీ కనబడుతుంది కదా. శ్రేయా ఘోషల్ తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం చూసుకుందాం. గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది. 12 మార్చ్ 1981. అంటే సో ఈమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 12 మార్చ్ 1984. అంటే ఈమె యొక్క బర్త్ నెంబర్ 3 మంత్ 3 ఇయర్ 4. అంటే బర్త్ నెంబర్ వచ్చేసి ఇక్కడ 3 వస్తుంది. డెస్టినీ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఎంత వస్తుంది, 1 వస్తుంది. సో ఈమె యొక్క డెస్టినీ నెంబర్ 1 అంటే సన్, అంతే కదా. సో ఈమె యొక్క డెస్టినీ నెంబర్ సన్ 1. సో ఈమె యొక్క నేమ్ నెంబర్ ని మనం తీసుకుందామా. ఈమె యొక్క నేమ్ నెంబర్ మీరే చూడండి ఇక్కడ, శ్రేయా SHREYA, శ్రేయా ఘోషల్ GHOSHAL, అంతే కదా. క్లియర్ గా కనబడుతుంది కదా. 3-5-2-5-1 3-5-7-3-5-1-3. సో మీరైనా ఇది క్యాల్కులేట్ చేయొచ్చు. ఈ రియాలిటీ మీకు ఎవ్వరు చూపించారు. ఏ న్యూమరాలజీ ఛాలెంజ్ చేస్తున్నాను నేను. 8, 9, 10, 15, 16, 17 ఫస్ట్ నేమ్ కూడా ఈమెది 8వ నేమ్ నెంబర్ మీదకి వచ్చి, తర్వాత సెకండ్ 8, 9, 10, 15, 16, 17, 18, 19, 20, 25, 26, 27. సెకండ్ నేమ్ నెంబర్ వచ్చేసి 27. అంటే టోటల్ వచ్చేసి ఈమెది ఎంత వస్తుంది, 44. అంటే నేమ్ నెంబర్ వచ్చేసి కూడా ఈమె యొక్క నేమ్ నెంబర్ వచ్చేసి కూడా 44 మీదికి వస్తుంది. అగైన్ 8th నెంబర్ సట్రన్, అంతే కదా. 8వ నెంబర్ అంటే శని, శనికి సూర్యుడికి పడదంటారు. కానీ ఈమె యొక్క నేను అదే అంటాను, శని ఎప్పుడైనా కూడా మీరు ఎఫర్ట్ పెట్టే దాని మీద మాత్రమే రిజల్ట్ ఇస్తాడు. ఫస్ట్ కష్టాన్ని ఇస్తాడు. అంటే మీ యొక్క ఇప్పుడు ఒక మిలిటరీ ఆఫీసర్ ఏ విధంగా ఉంటారు, వాళ్ళకి స్ట్రిక్ట్ గా ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే దాన్ని ప్రతి ఒక్కరూ తట్టుకోవాలి. ప్రతిదీ ఆ యొక్క దృఢత్వం అనేది పెంచుకోవాలి. మైండ్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి, బాడీని కంట్రోల్లో ఏ విధంగా పెట్టుకోవాలి, ఎటువంటి సిచ్యుయేషన్ లో ఎటువంటి డిసిషన్స్ తీసుకోవాలనేది ఆఫీసర్ స్ట్రిక్ట్ గా ఉంటాడు. ఆఫీసర్ కనుక స్ట్రిక్ట్ గా లేకపోతే వాళ్ళు వర్కౌట్ చేయలేరు. సేమ్ స్టూడెంట్స్ ని కూడా ఒక టీచర్ అన్న వ్యక్తి తాను పిల్లల్ని బాగా కంట్రోల్, ఏ విధంగా స్టడీస్ చెప్పాలి, ఏ విధంగా ఏ టైంలో ఏ విధంగా సిచ్యుయేషన్స్ ని నేర్పించాలి అనేది నేర్పించడం ద్వారా వారి యొక్క టాలెంట్ అనేది బయటికి వస్తుంది అని చెప్పుకోవడానికి శని ఒక ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు. ఆ స్ట్రిక్ట్ అంటే ఒక జడ్జిమెంట్ అనేది అతని యొక్క కఠినత్వం, అంటే కఠినంగా వ్యవహరిస్తేనే అది పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవుతుంది. ఒక శిల్పాన్ని కూడా ఒక శిల్పి ఏ విధంగా చెక్కుతాడు, ఆ రాయిని ఇబ్బంది పెట్టకూడదు అంటే శిల్పాలు అనేటివే రూపాన్ని ఇచ్చుకోలేవు. సో కాబట్టి ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ నేమ్ మీకు అర్థమవుతుంది. శ్రేయా ఘోషల్ యొక్క డెస్టినీ నెంబర్ 1, ఆమె యొక్క నేమ్ నెంబర్ 8. సో ఇక్కడ ఇంకా మనం చూసుకున్నట్లయితే మీకు ఇంకో ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. మన యొక్క టాలీవుడ్ హీరో అందరికి తెలిసింది కదా, పుష్ప నుంచి ఒక రేంజ్ కి ఎదిగారు.
అల్లు అర్జున్. అల్లు అర్జున్ అందరికి తెలుసు కదా. ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని కూడా మనం చూసుకున్నట్లయితే ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ 8 తర్వాత ఏప్రిల్ 1982. అంటే బర్త్ నెంబర్ 8, మంత్ 4, ఇయర్ 2. తర్వాత వచ్చేసి ఇతని యొక్క బర్త్ నెంబర్ 8, 10, 14, 15 డెస్టినీ నెంబర్. ఆఫ్ కోర్స్ మనకు దాంతో పనిలేదు, డెస్టినీ నెంబర్ తోటి. బర్త్ నెంబర్ వచ్చేసి 8 సటర్న్, అంతే కదా. సో అందరికి గూగుల్లో సెర్చ్ చేస్తే అందరికి తెలిసిపోతుంది. 8 ఏప్రిల్ 1982. సో ఇతని యొక్క నేమ్ అల్లు అర్జున్. ALLU అల్లు, AR అల్లు అర్జున్. సో ఇతని నెంబర్ ని కూడా మనం క్యాల్కులేట్ చేద్దామా. 1336, తర్వాత 12165. సో ఇతని యొక్క ఫస్ట్ నేమ్ వచ్చేసి 13, డెత్ నెంబర్ అంటారు కదా. సో 4, 10, 15. సెకండ్ నేమ్ నెంబర్ వచ్చేసి 15, అంటే 13, 15, 8. తర్వాత వచ్చేసి టోటల్ నేమ్ నెంబర్ 28, అంటే 1 సన్, అంతే కదా. ఇతని యొక్క నేమ్ నెంబర్ 1వ నెంబర్ మీద ఉంది, ఇతని యొక్క బర్త్ నెంబర్ 8 ఉంది. సో 1కి 8 పడదని మనం చెప్పుకుందామా, కాదు కదా. సో ఏదైనా కూడా రియాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ ఎవరైనా కూడా ఏ న్యూమరాలజిస్ట్ అయినా కూడా 8కి 1కి పడదు అంటే ఎందుకు పడదని చెప్పండి. వాళ్ళు చెప్పేది 1 సూర్యుడు, 8 శని, వీళ్ళిద్దరికి పడదు, అంతేగా. ఎక్కడ మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెనేషన్స్ ఉండవు, ఏముండవు. కాబట్టి రియాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ నెంబర్ కూడా అంటే నేను చెప్తున్నానని కాదు, ఇది ఇన్డెప్త్, అంటే పర్సన్ టు పర్సన్ ప్రతిదీ మారిపోతుంది అని మాత్రమే నేను ప్రతిసారి చెప్తాను. అంతేగాని ఇది ఒక ఫార్ములా లాగా తీసేసుకొని కన్ఫ్యూజన్ జనాలు, ఎందుకంటే వాళ్ళకే ఎక్స్పీరియన్స్ ఉండదు దీని మీద, ఎక్కడ దీని మీద స్టడీ చేయడం అనేది ఉండదు, అనాలిసిస్ చేయడం అనేది ఉండదు, రీసెర్చ్ అనేది ఉండదు. కేవలం వాళ్ళ గురువు నేర్పించుంటాడు, అదే పట్టుకొని, లేదా ఎక్కడైనా బుక్ లో చదివింటాడు 1కి 8 పడదు, అంతే. అందరికి అదే చెప్పడం. మీరు చెప్తున్న ప్రొడక్షన్ రాంగ్, ఇది టోటల్లీ రాంగ్. నేను ప్రూవ్ చేస్తున్నాను ఇక్కడ రియల్ గా, ఇది క్లారిటీగా. ఎందుకంటే ఇప్పుడు శ్రేయ ఘోషల్ది కూడా మనం చూసుకుందాము. ఆమె యొక్క పర్సనల్ లైఫ్ హ్యాపీ, మనం పర్సనల్ లైఫ్ ని కూడా తీసుకుందాం. వైఫ్ అండ్ హస్బెండ్ హ్యాపీగా ఉన్నారు. సింగర్ లో మహారాణి లాగా రాణిస్తుంది ప్రతి లాంగ్వేజ్ లలో కూడా. తర్వాత వచ్చేసి మిస్మరైజ్, తన యొక్క సింగింగ్ తో మిస్మరైజ్ చేస్తుంది. తర్వాత ప్రొఫెషన్ లో సక్సెస్ అయింది, పర్సనల్ లైఫ్ లో సక్సెస్ఫుల్ గా ఉంది, పేరెంట్స్ తోటి హ్యాపీగా ఉంది, ఎక్కడ కాంట్రవర్సీస్ అనేటివి కూడా లేవు, ఫైనాన్షియల్ గా కూడా వెల్ అండ్ గుడ్, హెల్తీగా కూడా చాలా బాగుంది. సో ఇక్కడ మనం ఏదో ఒక చిన్న పాయింట్ ని పట్టుకొని దాన్ని హైలైట్ చేయడం అనేది టోటల్ రాంగ్. సో ఇక్కడ అల్లు అర్జున్ ది కూడా మనం చూసుకున్నట్లయితే సేమ్ అల్లు అర్జున్ ది కూడా కెరియర్ లో మనం చూసుకున్నట్లయితే ఒక సక్సెస్ఫుల్ హీరోగా ప్రయాణం చేస్తున్నాడు. తర్వాత మ్యారేజ్ లైఫ్ ని చూసుకున్నా కూడా ఒక సక్సెస్ఫుల్ హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు. తర్వాత వచ్చేసి రీసెంట్ గా జరిగిన ఒక ఇన్స్టెంట్ టైమ్ ఆఫ్ పీరియడ్ అంటారు దాన్ని. ఆ టైమ్ ఆఫ్ పీరియడ్ నేను ఇంపార్టెంట్, కానీ అతనికి ఏమన్నా అడ్డొచ్చిందా? లేదు కదా. దాని నుంచి జస్ట్ ఒక కాంట్రవర్సీ అనేది, చిన్న కాంట్రవర్సీ, దానికి రీజన్ ఏంటి అనేది నేను తర్వాత చెప్పాను. దీనిలో ఏమవుతుందంటే కేవలం ఒక పాయింట్ ని పట్టుకోరాదు, దానిలో కొన్ని చాలా లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఉంటాయి. అది ఎందుకు, ఏమిటి అనే దాని గురించి నేను చెప్తాను. దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు సార్ మీరు అనొచ్చు, మొన్న జైలుకి వెళ్ళాడు కదా, దీనివల్లనే వెళ్ళాడు అని మీరు చెప్పొచ్చు, కానీ దీనివల్ల కాదు, రీజన్ వేరే, దాని రీజన్స్ వేరే. దాని గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తర్వాత వచ్చేసి మనం చూసుకున్నట్లయితే నానా పాటేకర్ అందరికి తెలుసు కదా, బాలీవుడ్ యాక్టర్. నానా పాటేకర్ కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ ఉంటాడు. ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని కూడా మనం చూసుకున్నట్లయితే 1 జనవరి 1951. సో బర్త్ నెంబర్ 1, మనం ఇక్కడ ఇదే తీసుకుందాం. బర్త్ నెంబర్ వచ్చేసి 1, మనకి డెస్టినీ నెంబర్ తోటి అవసరం లేదు, కేవలం మనం. సో ఇతని యొక్క నేమ్ ని మనం చూసుకున్నట్లయితే నానా పాటేకర్
NA నానా పాటేకర్, PATEKAR నానా పాటేకర్ యొక్క నేమ్ ని కూడా మనం క్యాలిక్యులేట్ చేద్దామా? క్యాలిక్యులేట్ చేయాలి కదా. 51518145212. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ వచ్చేసి 12 బాగా గుర్తు చూసుకోండి. చాలా మంది క్వశ్చన్స్ నన్ను అడుగుతారు. 12వ నెంబర్ అంటే రివర్స్ నెంబరు, 13 అంటే డెత్ నెంబరు, 18వ నెంబర్ అంటే రక్తం కారుచున్న చంద్రుడు. ఇవన్నీ చాలా మంది ఇవి బుక్కులలో చదివి చెప్పడం కాదు, రియాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. 8, 9, 10, 19, 20, 21, 22, 23. సెకండ్ నేమ్ వచ్చేసి 23. సో ఇతని యొక్క నేమ్ నెంబర్ వచ్చేసి 35. 8 మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నేను చేసేది కాదు కదా, నేను చెప్పింది ఎంతవరకు నిజము, ఈ రియాలిటీ ఎవరు చెప్పారు. ఇలాంటి వీడియోస్ మీరు వైరల్ చేయాలి, ఇలాంటి వీడియోస్ మీరు షేర్ చేయాలి. సబ్జెక్ట్ చెప్తున్న పర్సన్స్ ని మీరు వ్యూస్ కూడా అసలు చూడడం కూడా చూడరు. ఎందుకంటే సబ్జెక్ట్ నేర్పించేవాడు ఎవరు దొరకడు. ఇప్పుడున్న పొజిషన్స్ లో రియాలిటీగా ఈ న్యూమరాలజీ సబ్జెక్ట్స్ కేవలం చాలా మంది బుక్లలో చదివేసి న్యూమరాలజిస్ట్ అయిపోతున్నారు. ఎవరో యూట్యూబ్లలో చెప్పినది వినేసి న్యూమరాలజిస్ట్ అయిపోతున్నారు. దీని వల్ల ఎదుటి వ్యక్తి నాశనం అయిపోతాడు. ఎదుటి వ్యక్తికి మీరు చేసిన, ఎందుకంటే ఇది ఆ డాక్టర్ లాంటిదే. ఒక ఆపరేషన్ అంటే సబ్జెక్ట్ తెలియని వాడు ఒక ఆపరేషన్ చేసి ఒక వ్యక్తి చనిపోతే కారకుడు డాక్టర్ ఎలాగనో, మనం చేసే ప్రొడక్షన్స్, మనం ఇచ్చే నేమ్ నెంబర్, మనం ఇచ్చే వాళ్ళకి రెమెడీస్ కూడా అలాంటివి అవుతూ ఉంటాయి. కాబట్టి ఎదుటి వ్యక్తికి ఇబ్బంది పడేది ఎవరైతే కన్సల్ట్ అవుతారో ఆ పర్సన్స్ ఎవరిని కన్సల్ట్ కావాలనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇక్కడ 1వ నెంబర్ వచ్చేసి సన్, తర్వాత సటర్న్. ఇవి ఎగ్జాంపుల్స్ తో సహా మీకు చూపిస్తున్నాను. 1కి 8కి పడదని చాలా మంది చెప్తున్నారని ఈ మధ్య నన్ను కూడా క్వశ్చన్లు చేయడం స్టార్ట్ చేశారు. ఏమి కాదబ్బా, మీకు అది ప్రాబ్లమే కాదు. ఎక్కడ కూడా సూర్యుడు తర్వాత శని యుద్ధం చేసుకున్నట్లు మీకు చరిత్ర ఆ చరిత్రలోనే ఉందా? లేదు కదా. ఎక్కడైనా వీళ్ళిద్దరు ఎదురు పడితే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనస్పర్ధాలు కామన్ గా ఉంటాయి కదా, ఎవరికైనా చిన్న చిన్న మనస్పర్ధాలు. ఇది కూడా మీరు మీ యొక్క ఫ్యామిలీలో ఎవరైనా 1వ నెంబర్ 8వ నెంబర్ లో ఎవరైనా ఇద్దరు కనుక ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ యొక్క ఫ్యామిలీలో 1వ నెంబర్ లో పుట్టి 8వ నెంబర్ లో పుట్టినా, లేకపోతే 1వ నెంబర్ లో డేట్ లో పుట్టి 8వ నెంబర్ లో పేరు ఉన్నా కూడా వారిద్దరి మధ్యలో విరుద్ధోహం కొట్లాటలు జరుగుతున్నాయా లేదా అనే దాని గురించి కూడా కామెంట్ చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సో ఇప్పుడు ప్రపంచాన్ని ఒక మలుపు తిప్పుతున్నాడు. ప్రపంచంలోనే నెంబర్ 1 పర్సన్ తాను కూడా కేవలం చాలా కామన్. ఇప్పుడు మీకు చూపించిన వాళ్ళందరూ కామన్ పర్సన్స్, అల్లు అర్జున్ ఎక్సెప్ట్. సో మీకు ఇక్కడ అతను ఎవరో కాదు, ఎలన్ మాస్క్. అందరు తెలుసు కదా ఎలన్ మాస్క్ ఎంత బిగ్ పర్సనాలిటీ. తన యొక్క శాటిలైట్లలో కూడా తన యొక్క పేరుని ఒక బ్రాండ్ అని వేసుకోవడం జరిగింది. సో ఇతన్ని కూడా మనం చూసుకున్నట్లయితే ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా 28 జూన్ 1971. సో ఇతని యొక్క బర్త్ నెంబర్ కూడా ఒకటే కదా. మనము బర్త్ నెంబర్ కూడా ఇక్కడ 1. సో 1వ నెంబర్ అంటే లీడర్షిప్, తర్వాత పవర్ఫుల్ పర్సన్ అని ఈ వరకు మాత్రమే చెప్తారు. మళ్ళీ మనం నేమ్ నెంబర్ ని కూడా చూసుకుందామా. ఇతని యొక్క నేమ్ నెంబర్ కూడా ఎంతలో ఉంది క్యాల్కులేట్ చేయాలి కదా. ఇతని యొక్క నేమ్ ని మనం క్యాల్కులేట్ చేస్తే ELON, ఎలన్ మాస్క్, MUSK. ఇదంతా నేను మీ ముందే కదా క్యాల్కులేట్ చేస్తున్నాను. సో ఇతని యొక్క నేమ్ ని మనం చూసుకున్నట్లయితే 4632. సో నాతో పాటు మీరు కూడా నోట్బుక్ పెట్టుకొని క్యాల్కులేట్ చేయండి. నేను చూపిస్తున్న ఎగ్జాంపుల్స్ ఎంతవరకు నిజమో రైట్ అనేది మీకే అర్థమవుతుంది. వీళ్ళందరూ గుడ్ పర్సనాలిటీస్, చాలా పెద్ద పర్సనాలిటీస్, సక్సెస్ఫుల్ లీడర్, సక్సెస్ఫుల్ యాక్ట్రెస్, సక్సెస్ఫుల్ సింగర్. సో 10, 20 ఫస్ట్ నేమ్ వచ్చేసి 20 మీద ఉంది. 10, 13, 14, 15 సెకండ్ నేమ్ నెంబర్ వచ్చేసి 15 మీద ఉంది. అంటే 20 ఒక 15 35. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. 35వ నెంబర్ అంటేనే మంచిది కాదనేది కూడా ఇక్కడ చాలా మంది
కన్ఫ్యూజ్ చేస్తున్నారు, డైవర్ట్ చేస్తున్నారు. ఏదో రకంగా నేమ్ కరెక్షన్ చేయాలి, ఏదో రకంగా భయపెట్టాలి. సో ఇవి రెండే కాన్సెప్ట్లు, ఇవి మించి ఎక్కడ రియాలిటీ అనేది ఉండదు. లేదు ఏదో ఒకటి లోపం చూపించాలి, మీ పేర్లలో ఎక్కడో ఒక చోట లోపం చూపించాలి. పోనీ లోపం చూపిస్తే చూపించారు, వాళ్ళు ఏదైనా పర్ఫెక్ట్ గా కరెక్షన్ చేస్తున్నారా అంటే లేదు. అది కూడా మళ్ళీ ఎలా చేస్తారు, వాళ్ళు ఏ నెంబర్లు అయితే ఉండకూడదు అంటారో అవే నెంబర్లు. నేను లాట్ ఆఫ్ కేసెస్ నా దగ్గరికి వచ్చాయి, చాలా మందిని నేను వాళ్ళకి క్లారిటీగా వాళ్ళు చూపించాను, నేను రియాలిటీగా అవే నెంబర్స్. సో ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ మధ్య కాలంలో ఏవేవో కొత్తగా తీసుకుని వస్తున్నారు మార్కెట్లోకి. ఏదో 14 డైమండ్స్, ఏవో లోషో గ్రేడ్లు, ఏవో పైథాగరస్. నేను చాలా వరకు నేను చెప్తున్నాను, ఒక్క సబ్జెక్ట్ మీద నేను స్టడీ చేయడానికి నాకు 20 ఏళ్ల నుంచి నేను దీని మీద స్టడీ చేస్తున్నాను, అనాలిసిస్ చేస్తున్నాను. ఎందుకు ఈ నెంబర్ మంచిది కాదు, ఎందుకు ఈ నెంబర్ కాదు, నా యొక్క 20 ఏళ్ల అనుభవంలో నాకు తెలిసింది ఒకటే, ప్రతి మనిషికి ఒక లక్కీ నెంబర్, ప్రతి మనిషికి ఒక నెగిటివ్ నెంబర్ ఏ ఒక్కరికి ఉండదు. సిచ్యుయేషన్ ని బట్టి మంచి నెంబరే నెగిటివ్ కావచ్చు, అది ఆ సిచ్యుయేషన్ ని మనం అర్థం చేసుకోవాలి. దశలు, మనం ఆస్ట్రాలజీలో మహాదశలు, అంతర్దశలు ఎప్పుడైతే అనుకుంటామో ఏలినాటి శని వస్తుంది, అష్టమ శని వస్తుంది. సో ఇలాంటివి ఎలా చెప్తున్నామో గ్రహ కూటములు ఏర్పడుతూ ఉంటాయి అంటాం కదా. ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రమే, ఇప్పుడు ఒక వ్యక్తి సీఎం అయితే జీవితాంతం తానే సీఎం కావచ్చు కదా, ప్రధాని అయితే ప్రధాని కావచ్చు కదా. కానీ మళ్ళీ వాళ్ళు ఎందుకు ప్రధాని కొన్ని టైమ్ ఆఫ్ పీరియడ్ లో వాళ్ళు సక్సెస్ఫుల్ గా అయిన తర్వాత అదే ప్రధాని అతని మీద రూమర్స్ రావడం, తన మీద నెగిటివ్ కామెంట్స్ రావడం అనేది ఎందుకు జరుగుతుంది, అదే టైమ్ ఆఫ్ పీరియడ్. అది గుర్తుపెట్టుకోవాలి. జయలలిత, నేను ఆల్రెడీ మీకు చెప్పాను, జయలలిత అంత మంచి నేమ్ నెంబర్ ఉంది, ఆమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ బాగుంది, అయినా కూడా మంచి నేమ్ తెచ్చుకుంది. కానీ అట్ ది సేమ్ టైం జైలుకి కూడా వెళ్లాల్సి వచ్చింది, అన్ఎక్స్పెక్టెడ్ డెత్ కూడా జరగడం అనేది జరిగింది. ఇది టైమ్ ఆఫ్ పీరియడ్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆ టైమ్ ఆఫ్ పీరియడ్ నే మనం పసిగట్టాలి, అది తెలుసుకోవాలి. ఆ టైంలో ఏ రెమెడీస్ చేసుకోవాలి, ప్రతి దానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. అది ప్రాపర్ వేలో మాత్రమే మనం తెలుసుకోవాలి. అంతేగాని ప్రతి దానికి నేమ్ నెంబర్ అనేది లింక్ కట్టడం పద్ధతే కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో ఖచ్చితంగా ఇలాంటి సబ్జెక్ట్స్ మాలాంటి చెప్పే వాళ్ళని మీరు షేర్ చేయాలి, ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే మీకు కూడా ఇది బెనిఫిట్ పొందగలుగుతారు. దీనివల్ల మంచి నాలెడ్జ్, అంటే ఎవరైతే న్యూమరాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఇది గుడ్ ఎగ్జాంపుల్ గా కూడా మీకు పనిచేస్తుంది. ఇలాంటి ఎగ్జాంపుల్స్ నా దగ్గర చాలా ఉన్నాయి, రియాలిటీ. అంతేగాని ఏదో ఫేక్ సబ్జెక్ట్ చెప్పడం నా వల్ల కాదు. ఏది ఉన్నా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎందుకు చెప్తున్నారు, ఒక వ్యక్తి చెప్తున్నాడు అంటే నేను దాని గురించి స్టడీ చేయడం స్టార్ట్ చేస్తాను. ఆ రోజు నుంచే నేను స్టడీ చేసిన తర్వాతనే ఆ వీడియో మీ ముందుకు నేను తీసుకురావడం జరుగుతుంది. సో ఆల్రెడీ నేను చెప్పాను, 33వ నెంబర్ గురించి కూడా నేను చెప్పాను. దాన్ని కూడా మీరు షేర్ చేయండి. నా యొక్క వీడియోస్ ని ఎంతవరకు అయితే అంతవరకు వీడియోస్ షేర్ చేయండి. ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో ఇలాంటి వీడియోస్ మీకు కూడా హెల్ప్ అవుతాయి. సో ఇది వరకు మీకు అర్థమైంటుంది. 1కి 8, ఈ రోజు నుంచి మీకు ఆ డౌట్ క్లియర్ అయింది అనుకుంటాను. 1కి 8 అంటే భయపడాల్సిన పని లేదు అనేది. ఎవరన్నా అడిగితే నా వీడియో చూపించండి, ఎవరన్నా అడిగితే నా పేరు చెప్పండి, లేదా మీరే గూగుల్లో చూపించి వాళ్ళని అడగండి. సార్ మీరు 1, 8 పడగంటున్నారు కదా, మళ్ళీ ఇదేంది, వీళ్ళందరూ సక్సెస్ఫుల్ పీపుల్సే కదా. సో కాబట్టి ఇక్కడ ఏదో ఒక రీజన్స్ దానికి కూడా వెతుకుతారనమాట, ఏదో ఒక కహాని చెప్పడానికి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదే విధంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి. మీ ఫ్యామిలీలో ఎవరైనా 1వ నెంబర్లో పుట్టి 8వ నెంబర్లు, 2 నెంబర్స్ ఫ్యామిలీలో ఉన్నా కూడా, అదే విధంగా 1వ డేట్ లో పుట్టి 8వ నెంబర్లో నేమ్స్ ఉన్నా, 8లో పుట్టి 1వ నెంబర్లో ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మనం దీని గురించి ఇన్ డెప్త్ గా ఇంకా స్టడీ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.